ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడని సద్బోధకుడుగాను మార్గముగాను, ఇంకా మనం చూసినట్లయితే పస్కా బలి పశువుగాను మార్గముగా జీవముగాను ఆయన పునరుద్ధారుడుగాను ఈ లోకానికి వచ్చి ఆయన దేవునికి మానవునికి మధ్యవర్తిగా ఆయన వచ్చి శాంతి దూతగా లోకరక్షకుడు మరి ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన యొక్క పాత్రను సంపూర్ణంగా పోషించి సమాప్తం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అక్కడ మన వాక్యాన్ని చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టెను. ఆయన మాట్లాడుతున్న మాట, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణము పెట్టెనని మాట్లాడుచు ఉన్నారండి. ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. సువార్త ప్రకటించి ఆయన ఎన్నో సూచక్రియలను, ఎన్నో మహత్కార్యములను, ఎన్నో అద్భుతమైన కార్యములను మరి ఈ లోకంలో ఆయన జరిగించి ఉన్నారండి. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ఎంతగానో మన యొక్క మరి పాపం విమోచన కొరకు మరి నలగొట్టబడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు, హింసింపబడ్డాడు, ఆయన హేళన చేయబడ్డాడండి. ఎవరి ద్వారా అంటే తన జనాంగమే, పరిశీలైన వారు, ప్రధాన యాజకులైన వారు, శాస్త్రులైన వారు ఎంతగానో ప్రభు యేసుక్రీస్తు వారిని హింసించినట్లుగా, మరి ఎంతగానో అపహాసించినట్లుగా, హేళన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. తన సొంత జనాంగం చేత హింసింపబడినప్పటికీ, శోధింపబడినప్పటికీ ప్రభు యేసుక్రీస్తు వారు నోరు తెరవలేదండి, బదులు పలకలేదు. ఆయన నోరు తెరిస్తే మనకి రక్షణ కార్యము జరగదని, మనకు పాప విమోచన జరగదని ఆయన ఆ బాధంతో కూడా మౌనంగా భరించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఆయన ఆ యొక్క బాధను ఎంతగా భరించి ఉన్నారు, ఎంతగా నలగొట్టబడి ఉన్నారు, అదంతా కూడా మన యొక్క పాప విమోచన కొరకండి. మన అపరాధముల చేత ఆయన నలగొట్టబడి ఉన్నాడండి. మన యొక్క పాప విమోచన కొరకు ఆయన గాయపరచబడి ఉన్నారండి. మనం ఇంకనూ చూసినట్లయితే పాత నిబంధన కాలంలో యెషయా 53వ అధ్యాయంలో కూడా అతడు నలగొట్టడం నాకు ఇష్టమాయను అని అక్కడ ఎన్నో మరి మాటలు కనబడుతున్నాయండి. ఆ యొక్క లేఖనము, ఆ యొక్క ప్రవచనము నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అక్కడ యాదును అనుభవించిన వాడుగా కనబడుతున్నాడండి, వ్యసనాక్రాంతుడిగా కనపడుతున్నాడు, చూడనల్లని వాడుగా కనపడుతున్నాడండి. మన కొరకు ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన ఎన్ని పడరాని పాటలు మన కొరకు పడి ఉన్నారండి. మేము స్తోత్రం కలిగి ఉన్నాక మరి మన కొరకు ఆయన ఎంతగా మరి శ్రమ పెట్టేటప్పటికీ కూడా ఆయన ఇష్టముతో కార్యములు జరిగించారండి, ఎంతో ప్రేమతో కార్యములు జరిగించి ఉన్నారండి. పాత నిబంధన కాలంలో ప్రవచనాలు నెరవేర్పబడ్డాయండి, లేఖనాలు నెరవేర్పబడ్డాయండి. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ఏ పనులైతే చేయాలని వచ్చి ఉన్నారో పనులన్నీ కూడా సంపూర్ణంగా చేసినట్లుగా మనం చూస్తున్నామండి. ఎక్కడ అసంపూర్ణంగా ఆయన చేసినట్లుగా కనపడుతులేదండి. ప్రతి పని కూడా సంపూర్ణముగా మరి ఆయన చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. ఇంకను మనము చూసినట్లయితే ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఆయన మరి ఎంతగా ఆయన రక్తాన్ని చెందించారో అలాగనే ఆయన ముఖం మీద ఉమ్మి వేయించుకున్నారండి. మనం ఎవరైనా మన పక్కన ఉమ్మి వేస్తే మనకి ఎంతో అసహ్యంగా కనపడుతుందండి, మనకి ఇష్టము కాదు. అయినప్పటికీ మరి మన ప్రభు యేసుక్రీస్తు వారు మన నిమిత్తమై ఆయన ముఖం మీద ఉమ్మి వేసిన ఆయన భరించి ఉన్నారండి. ఆ తలకి ముళ్ళ కిరీటం పెట్టినా కూడా మరి ఆయన భరించి ఉన్నారండి. మన యొక్క అపరాధముల నిమిత్తమై ఆ యొక్క శిరస్సుకు ముళ్ళ కిరీటం పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. అలాగనే
మరి ఈ లోకంలోనికి ఆ మనిషి కుమారుడుగా వచ్చిన ప్రభు యేసుక్రీస్తు వారు ఎక్కడ చూసినా నా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చిన మనిషి కుమారుడు పరిచర్య చేయటకు వచ్చి ఉన్నాడు, కానీ పరిచర్య చేయించుటకు రాలేదు అని అంటున్నారండి. అలాగే మరి ప్రభు యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చి మన రక్షణార్థమైన కార్యమును జరిగించుటకు ఆయన ఎంతగానో ఆయన ప్రయాసపడినట్లుగా ఆయన మరి మన కొరకు ఆయన శ్రమ పెట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అలాగనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 7వ వచనంలో మనం మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును దాచుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అంటే ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి తన్ను తాను తగ్గించుకుని దాసుల స్వరూపమును దాచి ఈ లోకానికి వచ్చి ఉన్నారండి. ఆయన ఎంతగా తగ్గించుకోవాలో అంతగా తగ్గించుకుని ఎంత విధేయత చూపాలో అంత విధేయత చూపారండి. ఎంత మాదిరి చూపాలో అంత మాదిరి మనకి ఆయన చూపించి ఉన్నారండి. కాలు నడకన సువార్త ప్రకటించి ఉన్నారండి. సువార్త యాగం చేసి ఉన్నారండి. సమస్త మానవాళి అంటే పాత నిబంధన కాలంలో ఆదాము అవ్వలు మొదలుకొని ఎంతమంది అయితే ఈ భూలోకంలో పుట్టి ఉన్నారు, పుట్టబోచున్నారు, వారందరి పాపములను ఆయన సమాధి చేసి ఉన్నాడు. మన వ్యాధిని భరించి ఉన్నాడు, మన శ్రమలను భరించి ఉన్నాడు. మనకు ఉన్న శోధనలు మనం పడవలసినవన్నీ కూడా ఆయన భరించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. మనము మరి ఈ లోకంలో మానవులుగా పుట్టిన మనము ఆ యొక్క భారమును భరించాలి. ఆ యొక్క మనము చేసిన అపరాధములను మనమే అనుభవించాలి. కానీ ప్రభు యేసుక్రీస్తు వారు మన మీద ఉన్న ఈ యొక్క ప్రేమను బట్టి మనము నశించుట ఆయనకి ఇష్టం లేదు కనుక ఈ యొక్క ఆత్మ నశించడము నాకు ఇష్టము లేదని ఆయన సెలవిచ్చిన మాట ప్రకారంగా సమస్త పాప భారమును కూడా ఆయన మీద వేసుకుని ఆయన భరించి ఉన్నారండి. అది ఎంత భారమైనప్పటికీ కూడా అది ఎంతో కష్టతరమైనదిగా కనబడుతున్నప్పటికీ మామూలుగా మనము చిన్నపాటి శ్రమను భరించలేమండి. సమస్త మానవాళి యొక్క పాపములను ఆయన మీద వేసుకుని ఆయన సమాధి చేసి ఉన్నారండి. ఎంత గొప్ప కార్యము మన కొరకు ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకములో మన కొరకు చేసి ఉన్నారండి. మనం ఇంకనూ చూసినట్లయితే లూకా సువార్త 11వ అధ్యాయము 10వ వచనంలో మనకు ఆ మాట కనబడుతున్నదండి. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చి ఉన్నానని అతనితో చెప్పాను. నశించిపోతున్న మన యొక్క ఆత్మలను రక్షించడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ఆ యొక్క ఆత్మలను ఆయన రక్షించి ఉన్నాడండి. మనకి క్షమాభిక్ష పెట్టి ఉన్నాడు, రక్షణ కార్యమును జరిగించి ఉన్నారండి. ఆయన క్షమాభిక్ష పెట్టకపోతే మనం ఏమైపోతామో మనకే తెలియదండి. ఆయన మన కొరకు మరి పాపమును భరించి మనకి క్షమాపణ ఇచ్చి రక్షణ కార్యమును జరిగించారండి. మరి అలాగుననే పాతాళపు తాళపు చేతులు, నరకము తాళపు చేతులు, భూలోకపు తాళపు చేతులు, పరలోకపు తాళపు చేతులు కూడా మనకి ఆయన ఇచ్చి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. మన యొక్క రక్షణార్థము కార్యము జరిగించి ఆయన మార్గమును సరళం చేశారని పరలోకానికి. మన పరలోకములో మరి మోక్ష భాగ్యమును ఆయన ఇచ్చి ఉన్నారు. 7 ఏళ్లలో ఇందులో ఉండటానికి మనకి ఆయన కార్యము జరిగించి ఉన్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఒక మాట కనబడుతున్నదండి.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. అమ్మా, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారముగా ఆయన మరి ఈ లోకానికి వచ్చి ఉన్నానని న్యాయకి అక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఉపదేశములను మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారంగా క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొంది ఉన్నానని ఆయన సెలవిస్తూ ఉన్నారండి. మన యొక్క పాపములను మరి ఆయన సమాధి చేసినట్లుగా, అంటే పలు విధమైన పరిచర్యలు కూడా ఆయన సమాప్తి చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. ఈ లోకంలో ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన వచ్చిన పనులు అన్నీ కూడా సంపూర్ణంగా చేసి ఉన్నారండి. మనకి రక్షణ కార్యములు ఇచ్చిన ప్రభువు, మనల్ని రక్షించిన ప్రభువుకి మనం ఏ రీతిగా మనము మరి మన యొక్క జీవితాన్ని మనము విధేయత చూపిస్తున్నామో మనల్ని మనం ఆలోచన చేసుకోవాలండి. మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి పాప విమోచన చేసి పాపము నుండి మనకి విడుదల కలిగించి మరి రక్షణ కార్యమును జరిగించి మనల్ని రక్షించి ఏ శిక్షావిధియు మన మీద లేకుండా ఆయన తీసివేసిన ప్రభు ఎడల మనము ఈ లోకంలో ఎలాగో జీవిస్తున్నాము. ప్రభు దగ్గరికి మనం వచ్చి మన యొక్క అవసరతల కొరకు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయేవారుగా ఉన్నామా? ఈ లోకంలో ప్రభువు మనకిచ్చిన ధన్యతలను బట్టి మనం వాడబడేవారుగా ఉన్నామా అని మనము మనల్ని పరిశీలన చేసుకునే వారుగా మనం ఉండాలని మరి దేవుని వాక్యం బట్టి మనకు అర్థమవుతుందండి. మనకు కూడా దేవుడి లోకంలో మరి యొక్క పనులు అప్పగించి ఉన్నారండి. అది పరిచర్య పైన, ప్రార్థన పనైనను కానీ, సువార్త పనైనా కానీ మరి ఆయన అప్పగించినప్పుడు మనం ఎలాగనే చేస్తున్నాం పని. మన ఇంటి బాధ్యతలైనా కానీ, ఇంటి పనులైనా కానీ మరి మనము ఎలాగో చేస్తున్నాము అంటే నమ్మకముగా మనము ఆ పనిని సంపూర్ణంగా చేసేవారిగా మన ఎంత మాత్రము కనబడినట్లుగా అక్కడ మనము చూస్తున్నామండి. మన యొక్క ఆలోచనలు అన్నీ కూడా మరి లోకానుసారమైన ఆలోచనలు కానీ ప్రభువు యేసుక్రీస్తు వారు మన కొరకు ఎంత కార్యము చేసినా కానీ మనం ఈ లోకంలో ఏమి సంపాదించుకుందామా, ఏమి కూడబట్టుకుందామా అన్న ఆలోచనే కానీ ప్రభువు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి నా నిమిత్తము ఆయన శ్రమపడి ఉన్నాడు, హింసింపబడి ఉన్నాడు, అపహాసింపబడి ఉన్నాడు, నా యొక్క పాప భారమంతా కూడా ఆయన మోసుకుని సమాధి చేసి నాకు విడుదలిచ్చి నాకు రక్షణ కార్యం ఇచ్చిన దేవునికి నేనేమి చేయగలుగుతున్నానని మనము పరిశీలన చేసుకుని మనము దేవుడు అప్పగించిన పనిలో మనము కూడా సంపూర్ణముగా జరిగించే వారుగా ఉన్నామండి. ప్రభువు యేసుక్రీస్తు వారు యొక్క పని మన మీద ఉన్న ఇష్టంతోనే చేసి ఉన్నారండి. ఆయన మన యొక్క మీద ఉన్న ప్రేమతో ఆ కార్యము జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఆ సిలువకు అప్పగించినప్పుడు కూడా ప్రభువు యేసుక్రీస్తు వారిని మరి సిలువ చేస్తున్నప్పుడు మరి యొక్క మేకులు కొట్టడకు యొక్క సైనాధిపతికి 4 మేకులు ఇచ్చినప్పుడు మరి ఒక మేకు పారవేసినప్పుడు 3 మేకులే ఉన్నాయి. మరి నేను ఏం చేయనప్పుడు మరి రాజుకు తెలిస్తే నాకు తీవ్రమైన పనిష్మెంట్ ఉంటుంది అని ఆయన బాధపడుతున్నప్పుడు ప్రభువు వారు కనికరము కలిగిన దేవుడు, మరి ప్రభువు యేసుక్రీస్తు వారు కనికరము జాలి కలిగిన వారుగా అక్కడ మనం చూస్తున్నాము. 2 చేతులలో 2 మేకులు వేసి కాలు మీద కాలు పెట్టి ఆ యొక్క మేకుని వేసివేయమని చెప్పినట్టుగా, అంటే ఆయన ఈ లోకానికి వచ్చి రక్షణ కార్యమును సంపూర్ణము చేయాలనే ఉద్దేశముతోనే ఆయన ప్రణాళికతోనే ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. మరి మనకి కూడా ఆయన తలంతులు ఇచ్చినప్పుడు మనము అవి వాడుకునే వారిగా ఉండాలి అండి. ఒక యజమానుడు మరి
కొంతమందిని పిలిచి ఆయన తలంతులు ఇచ్చినట్లుగా చూస్తున్నామండి. ఆ తలంతులు మరి మొదటి తలంతులు ఇచ్చుకున్న వ్యక్తి మరలా కొన్ని తలంతులు, ఏవైతే తలంతులు ఆయన ఇచ్చుకున్నాడో ఆ మధ్య సువార్తలు కనబడుతున్నాయండి. మరి 5 తలాంతులు ఇచ్చుకున్న ఆ వ్యక్తి మరి 5 తలాంతులు సంపాదించి ఆ యజమానుడి దగ్గరికి ఇచ్చినప్పుడు యజమానుడు అంటూ ఉన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు కనుక నేను అనేకమైన వాటి మీద నియమించుచున్నాను. నీ యజమానుడు సంతోషంలో నీవు కూడా పాలు పంపులు పొందుము అని ఆ యొక్క యజమానుడు చెప్తూ ఉన్నాడండి. అప్పగించిన పని మనము నమ్మకముగా చేసి ప్రభువు చేత బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడాగా అనిపించుకునే వారుగా ఉండాలండి. మనకి కూడా మరి పుణ్యస్థలములో ఆత్మీయ తండ్రి గారు వరములు కలిగిన దైవజనులు మరి యొక్క తలంతులు కలిగిన దైవజనులు మరి మనకి మరి దైవజనులు ఆత్మీయ తండ్రిగా ఉన్నారండి. మరి యొక్క పరిచర్యలో కూడా మన పాలు పంపులు పొందేవారుగా మనకి దేవుడు దైవజనుల ద్వారా అప్పగించిన పనులు, ఈ పరిచర్య పని అయినా కానీ మరి ఏ పని అప్పగించినా కానీ మనము నమ్మకముగా చేసేవారుగా, శ్రద్ధతో చేసేవారుగా, ఆసక్తితో చేసేవారుగా, ఎన్ని మనసు పెట్టి చేసేవారుగా ఉండాలండి. ఇష్టంతో చేసేవారుగా ఉండాలి. ఇక మనసు పెట్టి చేయకపోతే ఆ పని మరి బాగోదండి. సంపూర్ణముగా అది కనపడదు. ఆ పని అసంపూర్ణంగానే కనపడుతుంది. ఆ పనిలో మరి మనము మెప్పు పొందలేమండి. మనము ఎప్పుడైతే బాధ్యతగా స్వీకరించి ఆ యొక్క పనిని మనము ఇష్టపూర్వకంగా చేస్తామో ఆ యొక్క పని యొక్క ఫలితమును మనము పొందుకుంటామండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మన మీద ఉన్న ఇష్టంతో ఆయన గురి కలిగి ఆయన ఈ యొక్క లోకంలో ఆయన ఏ పనులైతే మానవాళి కొరకు చేయాలో ఆ పనులన్నీ కూడా ఆయన సంపూర్ణంగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఒక కుమార్తె ఉన్నదండి. ఆ కుమార్తెకు అవయవాలు ఏమి కూడా పనిచేయవంటండి. ఒక నోరే పని చేస్తుంది. అయితే కుమార్తె దేవుని నమ్ముకుంది, దేవుని బిడ్డైంది. కానీ వారి తల్లిదండ్రులు మరి మారు మనస్సు పొందలేదు, రక్షణ పొందలేదంటండి. ఆ యొక్క కుమార్తె అవయవాలు పనిచేయట్లేదని దైవజనుడి దగ్గర తీసుకెళ్ళి ప్రార్థన చేయించాలని కొంతమంది ఆ కుమార్తెను తీసుకెళ్ళినప్పుడు దైవజనుడు అడిగారంటే, అమ్మ మరి దేని నిమిత్తం నేను ప్రార్థన చేయాలి అని ఆ కుమార్తెను అడిగినప్పుడు ఆ కుమార్తె అన్నదంటండి, నా తండ్రి మారు మనసు పొందలేదండి, రక్షణ పొందలేదు. నా తల్లి మారు మనసు పొందలేదు, రక్షణ పొందలేదు. నా తల్లిదండ్రులు ఇద్దరు మారు మనసు పొంది రక్షణ పొందేలాగా ప్రార్థన చేయండి అన్నదంటండి. ఆ కుమార్తె ఎలా ఉన్నదంటే అవయవాలు పనిచేయకుండా ఉంది. మనమైతే దేవుడి సన్నిధికి వచ్చి ఏమడుగుతామంటే, నన్ను బాగు చేయి ప్రభా, నన్ను దీవించు ప్రభా, నాకు అది ప్రభా, ఇది ప్రభా అని అడుగుతాం. కానీ ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన రక్షణ కార్యము జరిగించారు. ఆయన యొక్క చిత్తములో మనము నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకై మన యొక్క మనము మరి పని చేయాలని ఆ యొక్క పరలోక రాజ్యానికి చేర్చాలనే యొక్క ఆలోచనలు మనం అంతగా కనబడవు. కానీ ఇది మనకు అన్ని అవయవాలు కూడా సంపూర్ణంగా మరి దేవుడు ఇచ్చి ఉన్నాడండి. అందుని బట్టి మనము దేవుడు ఎంతో స్తుతించాలండి. ఎవరికి లేని భాగ్యము, ఎవరికి లేని ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. అన్ని బాగున్నా కూడా మనం ఏం చేయలేకపోతున్నామంటే దేవుని కనపరచలేకపోతున్నాము, దేవుని మహిమపరచలేకపోతున్నాము, దేవుని చూపించలేకపోతున్నాము. దేవుడే మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన ఎంతగా శ్రమపడి ఎంతగా మన కొరకు మరి కార్యము జరిగించిన ఆయన ఎక్కడ మనము మహిమపరచలేని వారుగా, ఆయన చూపించలేని వారుగానే ఉంటున్నాం. మనల్ని మనం చూపించుకోవడానికి ఎంతైనా మనం ప్రయత్నము చేసేవారుగా ఉంటాం. కానీ ఈ కుమార్తె అయితే తన తల్లిదండ్రులు నరకాగ్నికి వెళ్ళిపోకూడదని, తన తల్లిదండ్రులు రక్షింపబడాలని ఆ దైవజనుల్ని ప్రార్థించేమన్నప్పుడు ఆ దైవజనులు ఎంతగానో ఆశ్చర్యపోయారంటే, ఏంటి ఈమె ఎంత బలహీనగా ఉంది, ఈమె కొరకు ప్రార్థన చేయమనకన్నా ఈమె తల్లిదండ్రుల కొరకు
ప్రార్థన చేయమంటే ఆ యొక్క మన మాటను బట్టి ఆ దైవజనులు ఎంతగానో సంతోషించారంటండి. అలాగే ప్రార్థన చేస్తారంట. ఆ దైవజన ప్రార్థన చేసిన తర్వాత తల్లి రక్షింపబడ్డారు, ఈ యొక్క తల్లి కూడా రక్షింపబడ్డదండి. ఈ కుమార్తె అవయవములు బాగోలేని దాని మీద తల్లి కుమార్తెను చూసేది కాదంటండి, ఆమె పై గదిలో ఉండేదంటండి. తండ్రి యొక్క కుమార్తె మంచి చెడ్డలన్నీ చూసేవారంటండి. తండ్రి రక్షింపబడి మరి కొంతకాలమైన తర్వాతన ఆ యొక్క తండ్రి ప్రభు యొద్దకి వెళ్ళిపోయారంటండి. మరి దైవజనులు ఆ గ్రామం వచ్చినప్పుడు కుమార్తె ఎలా ఉందని చూడడానికి వెళ్ళినప్పుడు ఆ కుమార్తె అలాగనే ఉంది, కానీ మరి దైవజనులు చూసినప్పుడు ఆ కుమార్తె అంటుందంట, అయ్యా నేను ఇప్పుడు చాలా కోరుకున్నాను ముందు మీద, మరి నేను ఎంతగానో దేవుణ్ణి బట్టి ఆనందిస్తున్నాను. నా తండ్రి రక్షింపబడ్డాడు, నా తల్లి రక్షింపబడింది, మరి నేను అనేక మందికి సువార్త కూడా ప్రకటిస్తున్నాను అంటే ఆ దైవజనులు ఆశ్చర్యపోయారంట. ఇలాంటి స్థితిలో ఉండి ఈమె ఎలా సువార్త ప్రకటిస్తుంది అని చెప్పి, నడవలేని స్థితిలో ఉంది, కదలేని స్థితిలో ఉంది, ఆమె ఎలాగో సువార్త చేస్తుంది అని ఆశ్చర్యపోయారంటండి. మరి ఆ కుమార్తె మరి తండ్రి కొంత డబ్బు బ్యాంకులో వేస్తారంటండి. ఆ యొక్క డబ్బులు తీసుకుని కొంతమంది బిడ్డల సహాయంతో ఆమె ఆటో కట్టించుకుని ఎక్కడైతే ప్రజలు ఎక్కువగా ఉంటారో అక్కడికి ఆ యొక్క ఆటోలో తీసుకుని వెళ్ళమని ఆ యొక్క కుమార్తెను అక్కడ పడుకోబెట్టేమనేదంటండి. కొంచెం డబ్బులు ఇచ్చి అలాగా పడుకోబెట్టేస్తే ఆ మార్గమున అనేక జనము వచ్చి ఉన్నప్పుడు ఆ యొక్క హాస్టల్ దగ్గర అయినా కానీ మరి ఇంకా అనేక ప్రదేశాలు ఎక్కువ జనం ఉన్న కాడ ఆమె పడుకోబెట్టేస్తే ఆమె వచ్చిచున్న వారిని, అన్న ఈ పత్రిక తీసి చదవండి, పారవేయొద్దు, తమ్ముడు ఈ పత్రిక తీసి చదవండి, చెల్లి ఈ పత్రిక తీసుకుని చదవండి అని పత్రికలు పంచేదంటండి. ఆ పత్రికలు కూడా ఆమె ఇవ్వడానికి చేతులు లేవండి. ఆ పక్కన పండుకోబెట్టేసిన పక్కన ఆ పత్రికలు పెట్టేస్తే ఆమె తీసుకోమని చెప్పేది. అలాగున తీసుకున్న వారందరినీ కూడా ఆమె ఏమన్నదంటే, ఎవరు దయచేసి పారవేయొద్దు, అది చదవండి అని చెప్పేదంటే. అలా చదివిన తర్వాతన ఆమె యొక్క సువార్త ద్వారాగా 600 జనాంగం రక్షింపబడ్డారంటండి. 600 జనాంగం రక్షింపబడి 6 దైవ సేవకులుగా అభిషేకం పొందారంటండి. మరొక సంవత్సరము ఆ దైవజనులు అక్కడికి వచ్చినప్పటికీ ఆ కుమార్తె ప్రభు యందు నిద్రించి ఉందండి. అయితే దైవజనుడు ఆమె ఎలాగుందని అక్కడ అంతా కూడా మరి ఎతికి ఒక వ్యక్తిని అడుగుతున్నారంటే, ఫలానే ఆమె ఇక్కడ ఉంది కదా, ఆమె ఎలాగుంది అని అడిగినప్పుడు ఆయన అంటున్నారంట, ఆమె కొరకే నేను సాక్ష్యం చెప్పడానికి నిలబడి ఉన్నానండి. ఆమె నా ఆత్మీయ తల్లి. ఆమె ద్వారాగా, ఆమె సువార్త ద్వారాగా 600 జనాంగముగా మేము రక్షింపబడ్డాము. అందులో 6 మరి సువార్త ప్రకటించుటకు మేము అభిషేకింపబడ్డాము. ఆమె పరిచర్య ద్వారాగానే మేము రక్షింపబడి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవుని తెలుసుకుని ఉన్నామని ఆయన సాక్ష్యం చెప్పారంటండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి మనం ఈ లోకంలో మరి అన్ని రీతిగా మనల్ని దేవుడు ఆశీర్వదించాడు. మనం ఏ రీతిగా ఉన్నాము, ఏ రీతిగా దేవుని స్తుతించగలుగుతున్నాము, ఏ రీతిగా మనం దేవుని మహిమపరుస్తున్నాము, మనల్ని మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకునే వారిగా ఉండాలండి. ఈ లోకము వ్యర్థమైనది, ఈ లోకము మనకి సొంతము కాదు. మనం ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి మనకి మార్గమును ఆయన సరళం చేసి ఉన్నారండి. మరి అనేకమైన అధ్యాయాలు మరి వచనాలు ఉన్నాయి, కానీ మరి చూపించటకు మరి అక్కడ చూసినట్లయితే మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చూసినా కానీ, మొదటి యోహాను సువార్త 1:9 చూసినా కానీ, ఆ రెఫరెన్స్లు మీరు చూసుకోండి. మొదటి యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనములోను, మార్కు సువార్త 15వ అధ్యాయము 37వ వచనము, లూకా సువార్త 22వ అధ్యాయము 41వ వచనము మనం ఒకసారి చూద్దామండి.
44. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోని ప్రవక్తల గ్రంథములోని కీర్తనలను గూర్చి రాయబడిన వనియు నెరవేరవలనని నేను మీ యొద్ద నుండి ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేర్చుతున్నని వారితో చెప్పాను. ఆయన ఈ లోకానికి వచ్చి చేయవలసిన పనులన్నీ కూడా సంపూర్ణంగా చేసి ఆయన చెప్తూ ఉన్నారని తండ్రితో. తండ్రి లోకంలోనికి వచ్చి నేను చేయవలసిన పనులన్నీ కూడా సంపూర్ణంగా చేసి ఉన్నానని తండ్రిని ఈ భూలోకంలో నిన్ను నేను మహిమపరిచి ఉన్నాను. జగత్తు పునాది వేయబడక ముందు ఏ మహిమనైతే నేను పొంది ఉన్నానో ఆ మహిమతో నేను వచ్చుచున్నానని ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి పలుకుచున్నట్లుగా మరి చెప్పినట్లుగా మనము చూస్తున్నామండి. సమాధిని చేసిన మన యొక్క పాపములను అన్నీ కూడా సమాధి చేసి ఆయన పరాజయముగా కాక ఒక విజయ ఘోషగా ఆయన తండ్రితో చెప్తున్నాడండి. విజయవంతముగా జయోత్సవంతో ఆనందంతో ఆయన ఈ యొక్క లోకంలో వచ్చి తండ్రి అప్పగించిన పనులన్నీ కూడా సంపూర్ణంగా చేశానని ఆనందంతో సంతోషంతో ఆయన చెప్పుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. మరి మనము కూడా మరి ఆత్మీయ తండ్రి గారు కూడా మరి దేవుడు ఏ పనైతే అప్పగించారో ఆ పనులన్నింటిలో కూడా ఎంతగానో సంపూర్ణముగా నెరవేర్చి ఆ పని అంతా కూడా చక్రముగా జరిగించి ఎంతో ఆనందమును యొక్క కార్యం ద్వారా ఎంతగానో మరి సంతోషం ఇచ్చేటట్లుగా మరి ఆ కార్యములను అన్నీ కూడా సంపూర్ణముగా నెరవేర్చినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నామండి. అలాగనే మరి తండ్రి అడుగుజాడలోను మరి మనము నడవాలని మరి తండ్రి యొక్క మహిమను మనం పొందుకుని ఆయన్ని మనం మహిమపరిచేవారుగా మనకి ఎట్టి మహిమనైతే ఆయన ఈ లోకంలో ఇచ్చి ఆయన మనల్ని మహిమపరిచారు. మనకి రక్షణ కార్యం ఇచ్చి రక్షణ భాగ్యము మోక్ష భాగ్యము ఇచ్చి ఆయన మనకి పరలోకములో ఉండుటకు ఆయన మనకి స్నానం కల్పించి ఉన్నారు కనుక మనము ఈ లోకములో మరి ఉన్న కాలం అంతా కూడా ఆయన వైపు గురి కలిగి మనము ఆయన అడుగుజాడలో నడిచి ఆయన యొక్క పరలోక రాజ్యానికి మనము చెందాలని మాటలు మనందరికీ ప్రభు దీవించి ఆశీర్వదించుగాక. ఆమె ప్రార్థన చేస్తున్న మహాపరిశుద్ధుడైన మా తండ్రి మీ ఘనమైన నామమును పొందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. నిలబడుటకైతే నేను ఏ అర్హత కలిగిందని కాదు ప్రభా. అయ్యా నేను మాట్లాడిన మాటలో ఏమైనా తప్పులు ఉంటే దయతో క్షమించు ప్రభా. అయోగ్యరాలు తండ్రి నాయనా ఈ లోకానికి నీవు వచ్చి నాయనా నీవు ఏ పనులైతే జరిగించాలో ఏ పరిచర్యలైతే నాయనా సమాప్తం చేయాలో నాయనా ఏ రక్షణ కార్యమును జరిగించాలో ఏ పాప విమోచన చేయాలో అవన్నీ కూడా సంపూర్ణంగా చేసి నాయన తండ్రి చిత్తమును మీరు నెరవేర్చి తండ్రితో మీరు చెప్తూ ఉన్నారు కదా. అలాగే మేము నాయన పాప విమోచన విడుదల పొందిన మేము నాయనా రక్షణ పొందిన మేము నీ బిడ్డలుగా జీవించుచున్న మేము నాయనా నీ అడుగు జాడలో జీవించి నీ పరలోక వాసులుగా నీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేటట్లు ప్రభా మేము జీవించి నీ కృపలో వర్ధిల్లేటట్లు తండ్రి దీనురాలు ప్రభా దయతో క్షమించి ఈ యొక్క చిన్ని ప్రార్థన మీరు ఆలకించి ప్రతిఫలం దయచేయండి. త్వరగా రండి యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని స్తోత్రం. 6వ మాట సమాప్తం. మరి రూతు కుమారి గారు ఈ లోకానికి వచ్చిన ప్రభు గురించి